శుక్రవారం సినిమా రిలీజ్ అయితే ఇప్పుడు రివ్యూ ఏంటి అనకండి. సినిమా పేరే మత్తు వదలరా. కొంచెం టైం పడుతుంది కదా. హీరో పవర్ఫుల్ అయినప్పుడు అతను విలన్ని కొట్టడమే విజయం అవుతుంది. కానీ హీరోలు కమెడియన్స్ అయినప్పుడు అసలు విలన్ ఎవరో కనిపెట్టడమే ఒక పెద్ద వీరోచిత కార్యం అయిపోతుంది. ఇదిగో అలాంటి సినిమాయే ఇది. వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వాడి అని ఎవడైనా వస్తే అని ఒక డైలాగ్ ఉంటుంది ఛత్రపతిలో. ఆ డైలాగ్ ఇందులో విలన్ కి అప్లై అవుతుంది. విలన్ వీడా, వాడా, ఇంకొకడా అని అన్వేషిస్తూ అది చెప్పడానికి సినిమాలో ఉన్న అన్ని పాత్రల్ని కవర్ చేసేసి ఇదిగోనండి ఫైనల్ గా వీళ్ళు విలన్ అని తేల్చేటప్పటికి సినిమా అయిపోతుంది. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే నేనేం కాల్చలేదు. నా కళ్ళ ముందే కాల్చావు కదరా. నేను షూట్ చేయలేదురా. కాకపోతే ఆ సస్పెన్సే సినిమాని గ్రిప్పుతో చివరి వరకు నడిచేలా చేస్తుంది. మధ్యలో గిలిగింతలు పెట్టేందుకు కమెడియన్ హీరోల గిమ్మిక్కులు, కామెడీ డైలాగులు, మొత్తం మీద బోర్ కొట్టకుండా, కుర్చీలోంచి లేచిపోకుండా చివరి వరకు కథ ఇంట్రెస్టింగ్ గా నడిచిపోతే చాలు అనుకునే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇచ్చే సినిమా. దొరికాడు కానీ అన్ఫార్చునేట్లీ కొంత డబ్బు ఫైట్ లో పోయిందా. మత్తు వదలరా 1 చూసిన వాళ్ళు దీనికి వెంటనే కనెక్ట్ అవుతారు. అఫ్ కోర్స్ ఆ పార్ట్ గుర్తు చేయడానికి సినిమా మొదట్లో కాస్త ప్రయత్నం కూడా జరిగింది అనుకోండి. ఎనీవే ఆ సినిమా చూస్తే ఈ సినిమాని ఫాలో అవడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా పనిచేస్తుంది. మళ్ళీ అందులోని పాత్రలనే వాడుకుంటూ, అఫ్ కోర్స్ కొన్ని కొత్త పాత్రలు కూడా ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ లో కంటే ఎక్కువ మెలికలు మలుపులు తిప్పుకుంటూ కథని కంచికి చేర్చారు. అదేనండి క్లైమాక్స్ కి చేర్చారు. అఫ్ కోర్స్ చివర్లో మీకు నచ్చితే 3వ పార్ట్ తీస్తామని చెప్పి మళ్ళీ ప్రేక్షకుల పర్మిషన్ కూడా తీసుకున్నారండి. ఇలా ప్రతిదీ ఓపెన్ గా చెప్పేయడం గతంలో ఈవీవి మూవీలో ఉండేది. టైటిల్స్ దగ్గర నుంచి లాస్ట్ షాట్ వరకు ఎలాగోలా జనాన్ని ఎంటర్టైన్ చేయాలి అనే తపన ఈవీవి సత్యనారాయణ సినిమాల్లో కనిపించేది. వీళ్ళు కూడా పాపం మొదట వచ్చే ఆ టొబాకో యాడ్ దగ్గర నుంచి కూడా నవ్వించేద్దాం అనే ప్రయత్నం చేశారు. సరే, నవ్వించడంలో, ఎంటర్టైన్ చేయడంలో ఎంత సక్సెస్ అయ్యారన్నది సెకండరీ. కానీ అలా థియేటర్కి వచ్చిన వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అనే ఆ సిన్సియారిటీ మాత్రం ఈ సినిమాలో బాగా కనిపించింది. చుట్టూ పెద్ద సినిమాలు లేకపోవడం, వచ్చిన కస్టమర్ని, అదే ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలనే సిన్సియర్ తాపత్రయం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. కాకపోతే చివర్లో పాట చాలా వేస్ట్ అనుకోండి. పైగా సినిమాలో కొన్ని ఆఫ్టర్ క్లైమాక్స్ సీన్స్ ఇంపార్టెంట్వి ఆ పాట అంతా అయిపోయాక వస్తాయి. ఆ పాట ఏమో చాలా లెంగ్ది. సర్లే సినిమా అంతా అయిపోయింది కదా, ఈ పాట అంతా ఏం చూస్తాంలే అని చెప్పి బయటికి పోయిన వాళ్ళు ఆ తర్వాత వచ్చే సీన్స్ మిస్ అయిపోతారు. ఇంకేదో ఫరియా అబ్దుల్లా డ్యాన్స్ చేస్తోంది కదా అని ఉన్న వాళ్ళకి మాత్రమే పాపం ఆ సీన్స్ చూసే అవకాశం ఉంటుంది. ఏదేమైనా సినిమా అంతా ఫాస్ట్గా తీసి చివరిలో అంతా అయిపోయాక కూడా అలా లాగడం బాగోలేదు అనిపించి. ఎన్ని అప్పులు చేసినా చారిటీ మాత్రం తప్పరు. జెమ్స్ సార్ వీళ్ళు. జెమ్స్ కాదు, జెరమ్స్. సరే, కథ మాటకొస్తే టైటిల్లోనే ఉంది, ట్రైలర్లోనూ చెప్పారు. డ్రగ్స్ బేస్డ్ స్టోరీ. మొదటి పార్ట్లో డెలివరీ బాయ్స్గా ఉండేవాళ్ళు సెకండ్ పార్ట్లో నేరస్తుల్ని పట్టుకునే ఆ హీ టీంలోకి ఎందుకు మారిపోయారు? వెంకీ సినిమాలో అల్లరి చిల్లరి గ్యాంగ్ పోలీసులు అయిపోయినట్టు వీళ్ళకి అలాంటి అవకాశం ఎలా వచ్చింది? ఇదంతా సినిమా మొదట్లోనే చెప్పేస్తారు. మత్తు వదలరా 1 టైప్లోనే చిన్న తప్పు చేయబోయి పెద్ద నేరంలో ఇరుక్కోవడం, అసలు విలన్ ఎవరన్నది చివరి వరకు రివీల్ కాకపోవడం, ఈ థ్రిల్స్ ఎగ్జైట్మెంట్ మధ్యలో కమెడియన్ సత్య పేల్చే జోకులు, ప్యారలల్గా ఆ మత్తు వదలరా 1 లాగే ఒక దిక్కుమాలిన టీవీ సీరియల్ ఓరినా కొడక ఏదో ఉంటుంది. ఆ నవ్వించే ప్రయత్నం అయితే బాగానే ఉంది. మొత్తం మీద ఫస్ట్ పార్ట్ ఫార్మేట్లోనే ఇది కూడా నడిచింది. కాకపోతే దానికంటే ఎక్కువ ట్విస్టులు పెట్టడానికి ట్రై చేశారు. ఇక యాక్టర్స్ మాటకు వస్తే సింపుల్గా చెప్పాలంటే ఆ సత్య లేకపోతే సినిమా లేదు. ఆ చిట్టి సింహ కూడా నవ్వించాలని ప్రయత్నం చేశాడు కానీ సత్య మొత్తం సీన్ డామినేట్ చేశాడు. కిడ్నాప్లు మీకు కొత్త, మాకు ఇట్స్ పార్ట్ ఆఫ్ డైలీ రొటీన్. ఇక సునీల్ పాత్ర, ఈయనేమో ఒకప్పుడు కమెడియన్, ఆ తర్వాత పుష్ప లాంటి వాటిలో సీరియస్ విలన్ గా చేశాడు. సో ఇందులో మనవాడిని హాస్యానికి సీరియస్నెస్ కి మధ్యన ఒక లైన్ గీసి దాని మీద నిలబెట్టారు. అఫ్ కోర్స్ అది పర్లేదు, ప్లస్ పాయింట్ అయింది. ఫరియా అబ్దుల్లా కూడా తన క్యారెక్టర్ లో కరెక్ట్ గానే ఫిట్ అయింది. అయినా ఇలాంటి సినిమాలకి మహానటులు ఏం అవసరం లేదు. బోర్ కొట్టకుండా కథ చివరిదాకా ఇంట్రెస్టింగ్ గా నడిచిపోతే చాలు. ఎంపీ గారు ముందు బాడీ ఇస్తే ఇంటికి పోతా. ఎన్ని అప్పులు చేసినా చారిటీ మాత్రం తప్పరు. జెమ్స్ సార్ వీళ్ళు. జెమ్స్ కాదు, జెరమ్స్. ఇక కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మాటకొస్తే చిరంజీవి మీద ఈ డైరెక్టర్కి బాగా అభిమానం ఉన్నట్టుంది. మొదట, చివర, మధ్యలో అన్ని చోట్ల చిరంజీవిని చూపిస్తూ ఉంటాడు. అయితే చిత్రం ఏంటంటే హీరోల ఫ్యాన్స్ మీద చాలా పెద్ద పెద్ద పంచులు వేశాడు. ఆ హీరోల ఫ్యాన్స్ తమ అభిమాన హీరో మీద ఉన్న వెర్రి అభిమానం వల్ల ఎలా ఫెనటిక్స్గా మారిపోతారు, కొన్ని సందర్భాల్లో ఎంత మూర్ఖుల్లా ప్రవర్తిస్తారు అన్నది ఈ సినిమాలో బాగా చూపించాడు. ఒక పాట కూడా పెట్టాడు ఫెనటిక్స్ అంటూ. కొన్ని చోట్ల మనకి ఏమనిపిస్తుందంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్నే టార్గెట్ చేశాడా అని కూడా అనిపిస్తుంది.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ భుజం మీద చేయి రుద్దుతూ ఉంటాడు, ఆయన మేనరిజం అది. ఇక్కడ ఆ పాత్ర చేసిన వెన్నెల కిషోర్ ముక్కు మీద వేలు ఇలా రాస్తూ ఉంటాడు. అఫ్ కోర్స్ పవన్ ని డైరెక్ట్ గా అటాక్ చేశాడని కూడా చెప్పలేము. అభిమానించే హీరో పట్ల ఆ అతి ప్రేమ వల్ల, వెర్రి ప్రేమ వల్ల ఫ్యాన్స్ ఎలా పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తారో అది మాత్రం ఈ డైరెక్టర్ బాగా చూపించాడు. అలాగే ఫంక్షన్స్ జరిగేటప్పుడు హీరోలు కాళ్ళ మీద వచ్చి పడిపోయేవాళ్ళు, సెక్యూరిటీని దాటేసి స్టేజ్ మీదకి వచ్చేసి యాక్టర్స్ మీద వెర్రి అభిమానం ప్రదర్శించే రియల్ నట్లు, ఇలాంటి ట్రెండీ విషయాలు ఈ సినిమాలో ఆకట్టుకున్నాయి. మొత్తానికి మీమ్స్, ఆ లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్నీ కలిపి ఒక కిచిడీలా తయారు చేసి కితకితలు పెట్టే ప్రయత్నం చేశాడు. ఫైనల్గా సినిమా బాగుందా బాగోలేదా అని మీరు అనొచ్చు. అద్భుతం అని చెప్పలేము, కానీ అబ్బో సూపర్ అని కూడా మేము చెప్పాం. ఎందుకంటే అలా చెప్తే మళ్ళీ ఈ సినిమా చూసిన వాళ్ళు ఏముందిరా ఈ సినిమాలో స్పీడ్గా ఉండే స్క్రీన్ ప్లే, 4 జోకులు తప్ప ఏముంది అనొచ్చు. అది చెత్తగా ఉంది అన్నాం అనుకోండి, అరే బాగానే ఉంది కదా, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు అని అనొచ్చు. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ఇదొక కాలక్షేపం సినిమా, బోర్ కొట్టకుండా స్పీడ్గా రన్ అవుతూ ఎంగేజ్ చేసే సినిమా. కాబట్టి సినిమా ఎలా ఉంది అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి, ఏం చెప్పాం అంతే. Actually, he wants to zip love boya కిద్దర్ బిలేర్ బియ్యం. సబ్స్క్రైబ్ చేయండి. వీడు విలన్ అంటే కాదు వాడు విలన్, వాడు అంటే మళ్ళీ వాడు కాదు, ఇలా ఎవరు విలన్ అన్నది ఒకరి నుంచి ఒకరికి జంప్ అయిపోతూ ఉంటుంది ఈ సినిమాలో. ఇది చూసినప్పుడు మాకు జంధ్యాల గారి పుత్తడి బొమ్మ సినిమాలో ఒక కామెడీ సీన్ గుర్తొచ్చింది. అప్పట్లో ఎండమూరి గారి క్షుద్ర రచనని కామెడీ చేస్తూ ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ పెట్టారు జంధ్యాల. ఆ రచయిత చెప్తాడనమాట, భాక్రా దృష్టి జబ్రక దబ్ర మీద ఉంది, భాక్రాకి తెలియకుండా ఇంకో పక్క నుంచి పంతిలు చూస్తున్నాడు, పంతిలకు తెలియకుండా ఇంకొకటి చూస్తున్నాడని. ఇలా ఎంతమంది అంటే 23 అంటాడు. అలాగా వీడు విలనా వాడు విలనా అంటే వాడు కాదు వీడు, వీడు కాదు వాడు అని చెప్పి అలా చివరి వరకు షిఫ్ట్ చేసుకుంటూ పోతుంటాడు ఈ సినిమాలో. ఈ అంశం కూడా ఉంది, నా మహాపెరుగు నవల్లో కూడా ఉంది. భాక్రా దృష్టి జబ్రక బబ్రా మీద ఉంది. ఎవరి మీద ఉంది? భాక్రాకి తెలియకుండా ఇంకో వైపు నుంచి పంతిల్ చూస్తున్నాడు. పంతిల్ చూస్తున్నాడు. పంతిల్కి కూడా తెలియకుండా మరోవైపు నుంచి ఇలా ఎంతమంది చూస్తారు? ఇంకో 23. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.